కింగ్ కాదు రెవల్యూషన్, హిస్టరీ కాదు ఐడెంటిటీ. ఇది ఒక స్టోరీ కాదు, ఇది ఒక సివిలైజేషన్ లెగసీ. దిస్ ద స్టోరీ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 ఫిబ్రవరి 19 మహారాష్ట్రలోని శివనేరి ఫోర్ట్లో షాజీ భోస్లే మరియు జీజాబాయి దంపతులకు ఒక చైల్డ్ పుట్టాడు. హిస్టరీని మార్చడానికి. లగ్జరీ కోసం ప్రిన్స్ని పెంచలేదు, సొసైటీ కోసం ఒక లీడర్ని పెంచారు. భయం నేర్పించలేదు, డ్యూటీ, కరేజ్, డిసిప్లిన్, వాల్యూస్ నేర్పించారు. శివాజీ మహారాజ్ డ్రీమ్ చేసింది కింగ్డమ్ కాదు, ఆయన స్వరాజ్యం గురించి కలలు కన్నారు. ఫియర్ బేస్డ్ రూల్ కాదు, జస్టిస్ బేస్డ్ రూల్. కింగ్స్ కోసం కాదు, పీపుల్ కోసం రూల్. మరాఠా ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశాడు, స్ట్రాంగ్ ఫోర్స్ నెట్వర్క్ క్రియేట్ చేశాడు. ఇండియాలో ఫస్ట్ ఆర్గనైజ్డ్ నేవీ డెవలప్ చేశాడు. డిసిప్లిన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ బిల్డ్ చేశాడు. జస్టిస్ ఫియర్ మీద కాదు, ఫెయిర్నెస్ మీద బిల్డ్ చేశాడు. పీపుల్, ఫార్మర్స్, విలేజెస్, కల్చర్ని ఆపరేషన్ నుంచి ప్రొటెక్ట్ చేశాడు. మొఘల్ ఆపరేషన్ నుండి, బీజాపూర్ ఆదిల్ షాహీ లూటింగ్ నుండి, గోల్కొండ షాహీ కంట్రోల్ నుండి, జాగీర్దార్స్ జమీందార్స్ ఎక్స్ప్లోటేషన్ నుండి, కరప్ట్ ట్యాక్స్ కలెక్టర్స్ నుండి, మిలిటరీ విలేజ్ డిస్ట్రక్షన్ నుండి, ఫార్మర్స్కి ఫెయిర్ ట్యాక్స్ సిస్టమ్, టెంపుల్స్కి ప్రొటెక్షన్, విమెన్కి డిగ్నిటీ, పీపుల్కి జస్టిస్. ఆయన రిలీజియన్తో ఫైట్ చేయలేదు, ఇన్జస్టిస్తో ఫైట్ చేశాడు. కల్చర్స్ని డిస్టర్బ్ చేయలేదు, సివిలైజేషన్ని ప్రొటెక్ట్ చేశాడు. ఆయన ధైర్యంగా పాలించాడు, ఆయన తెలివితో పోరాడాడు, ఆయన డిసిప్లిన్తో పాలన చేశాడు, అతను విలువలతో జీవించాడు. పవర్ని కంట్రోల్ చేశాడు కానీ పవర్ తనను కంట్రోల్ చేయలేదు. హీ వాజ్ నాట్ జస్ట్ ఏ వారియర్ కింగ్, హీ వాజ్ ఎ మోరల్ లీడర్. 1680లో రాయగఢ్ ఫోర్ట్లో ఇల్నెస్ వల్ల న్యాచురల్ డెత్ అయింది. ఇది హిస్టారికల్ ట్రూత్. ఎంపైర్స్ ఫాలో అవుతాయి, కింగ్స్ ఫేడ్ అవుతారు, బట్ వాల్యూస్ నెవర్ డై. శివాజీ మహారాజ్ హిస్టరీ కాదు, ఐడెంటిటీ. చాప్టర్ కాదు, ఫౌండేషన్. రూలర్ ఆఫ్ మహారాష్ట్ర కాదు, సోల్ ఆఫ్ మహారాష్ట్ర. కింగ్డమ్ని మాత్రమే బిల్డ్ చేయలేదు, సివిలైజేషన్ కూడా బిల్డ్ చేశాడు. హిస్టరీ కాదు, ఐడెంటిటీ. ఇది రీల్ కాదు, లెగసీ రిమైండర్. జై శివాజీ, జై భవానీ, స్వరాజ్య ఫర్ ఎవర్. ఈ వీడియో చూసాక సైలెంట్గా ఉండకండి, మీ రెస్పెక్ట్ని కామెంట్లో చూపించండి. థ్యాంక్ యూ.